హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఇప్పుడు నేనైతే మార్నింగ్ వాక్ అయితే వచ్చానన్నమాట. సో ఇదేంటంటే కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ ట్రాక్ ఉంటుందన్నమాట, వాకింగ్ ట్రాక్. సో ఇక్కడ ఈ వాకింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ రాగి జావ చాలా బాగుంటుందంట. నేను మొన్న చూశాను, చాలామంది జనాలు అయితే ఉన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి అది ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి, ఇవన్నీ నేను చెప్తాను. అంటే వాళ్ళు రాగి జావ కాకుండా రాగి జావలో మళ్ళీ బటర్ మిల్క్, స్ప్రౌట్స్ ఇవన్నీ మిక్స్ చేసి చేస్తారంట. ఒకసారి అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇందాక చెప్పాను కదా వాకింగ్ ట్రాక్ అని, ఇదే వాకింగ్ ట్రాక్. సో చూస్తున్నారు కదా. సో ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే నో హోటల్ అయితే ఉంది. మనకి ఈ రోడ్ ఎగ్జాక్ట్గా వచ్చేసి మూసాపేట అయితే వెళ్తుందన్నమాట. సో ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు, రైట్ సైడ్ వెళ్తే మియాపూర్ వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్తే కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. పంపి ఏమేం చెప్పారన్నా? ఇందులో స్ప్రౌట్స్ వస్తాయి, మజ్జిగ, ఆనియన్, క్యారెట్ వస్తుంది, పెప్పర్ కావాల్సిన వాళ్ళకి పెప్పర్ వస్తుంది, వద్దన్న వాళ్ళకి పెప్పర్ ఉండదు, లెమన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అంటే ఇది పార్సల్ అయితే 30, నార్మల్ ఇక్కడ డ్రింక్ చేయడానికి అయితే 25. అంటే ఇవన్నీ మీరు ముందే రెడీ హోమ్ మేడ్. అంటే మీరు ఇది తెలంగాణ ఓకే. ఇంటికాన్ని అన్నీ రెడీ చేస్తాము. అంటే మా ఏ టైం కల్లా రెడీ చేస్తారు? మమ్మీ మార్నింగ్ 3 నుండి స్టార్ట్ చేస్తుంది. 3 అంటే పిండి కొంచెం టైం పడుతుంది కదా. ఓకే. లిఫ్ట్ కాడికి వస్తున్నాం కదా, లిఫ్ట్ కాడికి తొందరగా. చూసారు కదా గాయస్, మార్నింగ్ టైంలో ది బెస్ట్ హెల్దీ డ్రింక్ అనమాట. సో తన అన్న నైట్ కట్ చేసుకొని అన్ని క్యారెట్స్, తర్వాత స్ప్రౌట్స్ నానబెట్టేసి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ముందే ప్రిపేర్ చేసుకుంటారు. మార్నింగ్ వాళ్ళ మదర్ 3కి లేచి మొత్తం చేస్తారంట ప్రిపరేషన్ అంతా. సో అది డైలీ ఒక సమ్ క్వాంటిటీ తీసుకొస్తారు ఇక్కడికి. సో అదేమన్నా వేస్ట్ అయితే అసలు అవ్వదని చెప్తున్నాడు. బట్ ఇన్ కేస్ వేస్ట్ అయ్యేలా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరే పంచి పెడతారంట. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఉండేది ఇక్కడ న్యూ హఫీస్పేట అనమాట. సో ఇక్కడ కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ ట్రాక్ దగ్గర నుంచి న్యూ హఫీస్పేట దగ్గరే. సో ఇష్యూ అయితే ఏం లేదు. బట్ మార్నింగ్ 3కి అయితే లెగుస్తారు. అది మాత్రం సూపర్ అసలు డెడికేషన్ వాళ్ళ మదర్ పాపం ఈ టైంలో, అంటే ఈ ఏజ్లో. అండ్ నేనైతే తాగాను, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంటే వాళ్ళు ఆనియన్స్ వేసేసరికి కొంచెం స్పైస్, తర్వాత లెమన్ కూడా పిండారు కాబట్టి కొంచెం పుల్లగా, తర్వాత క్యారెట్స్ వల్ల కొంచెం స్వీట్నెస్, ఫైనల్ చాలా బాగుంది. అంటే జనరల్గా నేను కూడా తాగుతాను రాగి జావా, బట్ ఎప్పుడు ఇలాంటిది అయితే టేస్ట్ చేయలేదు. ఇవాళ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అంటే ఇంట్లో నేను తాగేది ఏంటంటే మనం బెల్లం అవన్నీ వేసుకొని జస్ట్ రాగి జావ కలుపుకొని తాగుతాము. బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. మనకు ఓన్లీ రాగి జావ కావాలన్నా ఉంటుంది, లేదు రాగి జావతో పాటు ఇవన్నీ మిక్స్ చేసి కావాలన్నా ఉంటుందన్నమాట. బట్ టేస్ట్ అయితే మాత్రం నా వరకు అయితే టేస్ట్ సూపర్ ఉంది. సో ఇది మీరు కూడా ఎప్పుడన్నా వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఇలాంటివి కనపడితే మాత్రం స్కిప్ చేయమాకండి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం డైలీ నూనెలో పునుగులు, బజ్జీలు ఇది తింటాం కదా, వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. అందులో ఎస్పెషల్లీ మార్నింగ్ వాక్ వస్తే ఇది తాగితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకటి తాగితే చాలు, మనకి ఇంకా టిఫిన్ కూడా చేయనక్కర్లేదు, అంత బాగుంది. ఎందుకంటే అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాడు కాబట్టి కొంచెం ఫుల్ అయినట్టు అనిపించింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అది గైస్.